హిందుత్వ పట్ల ఇప్పుడిప్పుడే పబ్లిక్లో కాస్త అవేర్నెస్ వచ్చింది, ఆలోచించడం ప్రారంభించారు, ఆలయాలకు వెళ్ళడం ప్రారంభించారు, కాస్త పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడం ప్రారంభించారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు వామపక్ష భావజాలకులు తీసుకొచ్చినటువంటి ఆ భావన కారణంగా మన దేవుణ్ణి మనమే నిందించాం, అసలు పూజ చేయడం తప్పు అనుకున్నాం, లేదంటే కనుక టైం వృధా అన్నటువంటి తరహాలో తీసుకొచ్చారు. అది మైనార్టీల విషయంలో వాళ్ళు అలా తీసుకెళ్లేదు. కానీ హిందువులు తమ దేవుడికి తాము దండం పెట్టుకోవడాన్ని కూడా వెటకారం చేసే విధంగా మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి అదేదో చాటుగా దండం పెట్టుకోవాలన్నటువంటి కోణంలోకి తీసుకొచ్చినటువంటి సుదీర్ఘకాలపు వ్యవస్థ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. అది కూడా కంటిన్యూస్గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోవాలి జాతీయ స్థాయిలో. ఎందుకంటే అంతకుముందు సోషల్ మీడియా కానీ అంతా కూడా యాంటీ హిందుత్వ ఐడియాలజీతోనే గత 70 ఏళ్ళ నుంచి నడుస్తూ వస్తుంటే ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తుంది. అది అటల్ బిహారీ వాజ్పేయి ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటికీ ఒక ధైర్యంగా నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే ధైర్యంగా ఇంటి మీద కాషాయ జెండా పెట్టగలిగినటువంటి, అంటే బీజేపీతో సంబంధం లేదు అక్కడ, హిందుత్వ అంటే కాషాయం అన్నటువంటి జెండా ఎగరేసేటటువంటి ధైర్యం చేయగలుగుతున్నారు. కాబట్టి ఈ సిచ్యుయేషన్ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. వేములవాడకు సంబంధించి గత 4-5 రోజుల నుంచి సోషల్ మీడియాలో వాట్సాప్లో ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి కోడెలు, అంటే ప్రతి ఒక్కళ్ళు దానం ఇస్తారు కదా, ఆ కోడెల్ని తీసుకెళ్ళేసి దానికి ఏంటి కబేళాలకు అమ్మేస్తున్నారు అన్నటువంటి తర్వాత తేలినటువంటి విషయం ఏంటి, ఒక చక్కటి ఆలోచన చేసింది రేవంత్ సర్కార్ లేదా కొండా సురేఖ్ గారు అని చెప్పాలి, దేవాదాయ శాఖ. ఎవరైతే ఆ చుట్టుపక్కల ఏరియాలో వ్యవసాయం చేసుకుంటారో ఆ వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ కోడెలు భగవంతుడికి సమర్పించినటువంటి దాన్ని ఏమంటాం, మనకి మామూలుగా ఆంధ్ర భాషలో చెప్పాలంటే ఎడ్లు అంటాం, అక్కడ సమర్పించుకున్నటువంటి వాటిని తీసుకెళ్ళి అక్కడ ఆయా పొలాల్లో పనిచేయించుకోవడానికి, తద్వారా వాళ్ళు మేత పెడతారు, వాళ్ళు పోషిస్తారు, ప్లస్ వాళ్ళకి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఊరికినే వృధాగా కూర్చోబెట్టి మేపడం కంటే కూడా అది భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో జరుగుతూనే ఉంటుంది. భక్తులే ఆ కోడెలకి ఇవి కూడా ఇస్తూ ఉంటుంటారు, అది నడుస్తుంటుంది. కానీ కూర్చోబెట్టి దాని శారీరకమైనటువంటి అవసరం జన్మతః దానికి ఉన్నటువంటి లక్షణాన్ని వినియోగించుకునేటువంటి ఒక చక్కటి ఆలోచన చేస్తుంది. మళ్ళీ దాంట్లో ఇప్పుడు ఒక కొత్త వివాదం, దీంట్లో వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అన్నట్టు అనవసరపు వివాదాలు ఎందుకు? ఏదైతే ముఖ్యమైనటువంటిది అంటే భగవంతుడు సృష్టి ధర్మంలో చేసుకొచ్చినటువంటి వాటిని చెయ్యనిస్తే అనవసరపు తప్పుడు ప్రచారాలు చేయనీయకుండా ఉంటే బాగుంటుంది.